డేవిడ్ వార్నర్ అందరితో సరదాగా ఉంటాడు. ప్రేక్షకుల కోసం సమయాన్ని కేటాయిస్తాడు. కుటుంబానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తాడు. తాజాగా ఓ కుర్రాడు మెల్బోర్న్ మైదానంలో షేక్ హ్యాండ్ అడిగితే ఏకంగా తన గ్లౌజ్ ఇచ్చి వార్నర్ గొప్ప మనసు చాటుకున్నాడు. కానీ గతంలో డేవిడ్ వార్నర్ మామూలోడు కాదు. వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా పేరు తెచ్చుకున్నాడు. మైదానంలో పాటు బయట దూకుడుగా ఉంటూ విమర్శలు ఎదుర్కొన్నాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడకుండా ఆస్ట్రేలియా తరపున అరంగేట్రం చేసిన మొదటి వ్యక్తిగా డేవిడ్ వార్నర్ చరిత్ర సృష్టించాడు. 2009లో తొలిసారి ఆసీస్ జెర్సీని ధరించాడు. అయితే 2013 వార్నర్ కెరీర్లో చేదు జ్ఞాపకంగా నిలిచింది. ఆ ఏడాది అతడు తీవ్ర వివాదాల్లో ఎదుర్కొన్నాడు. బార్లో జరిగిన గొడవల్లో ఇంగ్లాండ్ స్టార్ ప్లేయర్ జో రూట్ను డేవిడ్ వార్నర్ కొట్టాడు. అయితే ఆ తర్వాత వెంటనే రూట్ను వార్నర్ క్షమాపణ చెప్పి కబుర్లు కూడా చెప్పాడు. కానీ ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు అంత ఈజీగా వదిలిపెట్టలేదు. క్రికెట్ ఆస్ట్రేలియాకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆస్ట్రేలియా బోర్డు వార్నర్ను నెల రోజుల పాటు సస్పెండ్ చేసి జరిమానా విధించింది. మరోవైపు ఇంగ్లాండ్ తమ ప్లేయర్ తప్పేమీ లేదంటూ రూట్ను వెనకేసుకొచ్చింది. రూట్తో గొడవ కంటే నెల రోజుల ముందు వార్నర్ మరో వివాదంలో చిక్కుకున్నాడు. ఇద్దరు ఆస్ట్రేలియన్ జర్నలిస్టులతో ట్విట్టర్లో వార్నర్ గొడవకు దిగాడు. క్రికెట్ ఆస్ట్రేలియా ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి వార్నర్కు $5,750 జరిమానా విధించింది. ఇక వార్నర్తో పాటు స్టీవ్ స్మిత్ కెరియర్ను కుదిపేసిన సంఘటన బాల్ టాంపరింగ్. 2018లో కేప్ టౌన్లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టుల్లో 3 ఆసీస్ ఆటగాళ్లు సౌండ్ పేపర్తో చీటింగ్ చేశాడు. దీంతో వార్నర్ స్మిత్ను ఏడాది పాటు క్రికెట్ ఆస్ట్రేలియా నిషేధించింది. అంతేకాక వారిద్దరిని నాయకత్వ బాధ్యతల నుంచి శాశ్వతంగా తప్పించింది. వివాదంలో ఉన్న మరో ఆటగాడు బన్ క్రాఫ్టన్కు 9 నెలల పాటు సస్పెండ్ చేసింది. ఇక ఆ శిక్ష అనుభవించి తిరిగి రీఎంట్రీ ఇచ్చిన వార్నర్ ఆ తర్వాత పూర్తిగా మారిపోయాడు. వివాదాల జోలికి వెళ్లకుండా ఎంతో జాగ్రత్త పడ్డాడు. కానీ సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యంతో విభేదాలు వచ్చాయి. అయితే ఈ విషయంలో వార్నర్ దూకుడుగా వ్యవహరించలేదు, మౌనం పాటించాడు. కానీ విభేదాలకు అసలైన కారణం ఏంటో ఇప్పటికీ క్లారిటీ రాలేదు. మరోవైపు SRH అభిమానులు మాత్రం వార్నర్కే మద్దతు ఇచ్చారు. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.